ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏకాంతంగా భేటీ అయ్యారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ కుట్రల ఉచ్చులో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన నేతల సమాలోచనలు జరిపారు. కింది స్థాయిలో తెలుగుదేశం, జనసేన క్యాడర్ మధ్య చిచ్చు పెట్టేలా వైఎస్ఆర్సీపీ చేస్తున్న కుట్రలకు దీటుగా చెక్ పెట్టే దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాలపైన ఇరు పార్టీల అధినేతలు ప్రాథమికంగా చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కలిశారు. సీఎం, డిప్యూటీ సీఎంల ఏకాంత భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దాదాపు 2.5 గంటల పాటు ఏకాంతంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. కుల రాజకీయాలను రెచ్చగొడుతూ వైఎస్ఆర్సీపీ చేసే కుట్రలను కలిసికట్టుగా ఎదుర్కొనే వ్యూహంపై ఇద్దరు అధినేతల భేటీలో చర్చించారు. పార్టీ ట్రాప్లో పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని నేతలిద్దరూ నిర్ణయానికి వచ్చారు. దీనికోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ కుట్రల ఉచ్చులో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన నేతలు సమాలోచనలు జరిపారు. కింది స్థాయిలో తెలుగుదేశం, జనసేన క్యాడర్ మధ్య చిచ్చు పెట్టేలా వైఎస్ఆర్సీపీ చేస్తున్న కుట్రలకు ధీటుగా చెక్ పెట్టే దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాలపైన ఇరు పార్టీల అధినేతలు ప్రాథమికంగా చర్చించినట్లు సమాచారం. పెండింగ్ నామినేటెడ్ పదవుల భర్తీపైన ఇరువురు అధినేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, ఆ శాఖ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టల్ నిర్మాణంతో పాటు సురక్షిత తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసే అంశంపై సీఎం దిశానిర్దేశం చేశారు. 60 కోట్ల శాస్కీ నిధులతో రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. 814 హాస్టళ్లలో 17 కోట్ల వ్యయంతో మార్చిలోగా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. హాస్టళ్లలో శానిటేషన్, ఆహార పదార్థాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హెల్త్, ఎడ్యుకేషన్ సహా అన్ని రంగాల్లోనూ బెస్ట్ ప్రాక్టీసెస్ అనుసరించాలని సూచనలు చేశారు. విద్యార్థులు విద్యాపరమైన అంశాల పర్యవేక్షణకు అపార్ ఐడీలను నమోదు చేసి లింక్ చేయాలని సీఎం ఆదేశించారు. గత 5 ఏళ్ల వైసీపీ విధ్వంస పాలనకు ఇరిగేషన్ వ్యవస్థ గాడి తప్పిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. 18,000 కోట్ల రూపాయల బిల్లులు బకాయిలను కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా ఇచ్చారని చెప్పారు. ఇరిగేషన్ శాఖను గాడిలో పెడుతూ పోలవరం, హంద్రినివ, వెలిగొండ, గాలేరు నగరి, పోలవరం ఎడమ ప్రధాన కాలువ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఖరీఫ్ పంట ముగిసిన రాయలసీమలో సైతం రిజర్వాయర్లలో పుష్కలంగా నీరుందంటే చంద్రబాబు వాటర్ మేనేజ్మెంట్ వల్లే సాధ్యమైందన్నారు. నాడు రాయల కాలంలో రాయలసీమ చెరువులు నిండితే నేడు చంద్రబాబు పాలనలో రిజర్వాయర్లు, చెరువులు నిండు కుండల్లా ఉన్నాయని తెలిపారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుని భూమిని కూడా రిజర్వాయర్లా మార్చుకోవాలని, భూగర్భ జలాలు పెంచుకోవాలని, కరువు రహిత రాష్ట్రంగా మార్చుకోవాలనేది చంద్రబాబు లక్ష్యమన్నారు. అందులో భాగంగా రేపు అమరావతిలో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో సాగునీటి సంఘాల అధ్యక్షులతో భారీ సమావేశం నిర్వహిస్తున్నామని, సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారని తెలిపారు. భూగర్భ జలాల్ని ఏ రకంగా పెంపించుకోవాలి, ఆ యొక్క వాటర్ సెక్యూరిటీ, వాటర్ పాలసీ, వీటన్నిటి మీద కూడా వాళ్ళకి ఒక నిర్దేశం చేసి ఆ యొక్క సాగునీటి సంఘాల అధ్యక్షుల యొక్క బాధ్యతలను వాళ్ళకి తెలియజెప్తూ రేపు రాబోయేటువంటి రోజుల్లో మీ నీటి సంఘ పరిధిలో, మీ డిస్ట్రిబ్యూటివ్ కమిటీ సంఘ పరిధిలో, మీ ప్రాజెక్ట్ కమిటీ సంఘ పరిధిలో మీ బాధ్యతలు ఏ రకంగా నిర్వర్తించాలి, ఏ రకంగా ఆ యొక్క సాగునీటి వనరులకు సంబంధించిన నీటిని ఏ రకంగా మనం కాపాడుకోవాలి, ఏ రకంగా భద్రతను ఇవ్వాలి, ఏ రకంగా భవిష్యత్తును అందజేయాలి అనేటువంటి విధంగా రేపు జరగబోయేటువంటి ఈ యొక్క సాగునీటి సంఘ అధ్యక్షుల సమావేశం జరగబోతుంది. దానికి రాష్ట్రం నలువైపుల నుంచి కూడా, అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రతి ఒక్క డబ్ల్యూఏ అధ్యక్షులు, వాటర్ డిస్ట్రిబ్యూటివ్ కమిటీ అధ్యక్షులు, ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏ రకంగా యొక్క నీటి సంఘ అధ్యక్షులు బాధ్యతలు నిర్వర్తించాలి, ఏ రకంగా యొక్క సాగునీటి వ్యవస్థతో పాటుగా, ప్రక్షాళనతో పాటుగా ఈ యొక్క నీటి వనరులు పెంపొందించడంలో వారి యొక్క పాత్ర ఏంటనేది రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక దిశ నిర్దేశం చేయబోతున్నారని చెప్పి
రాష్ట్ర భద్రతకు ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్లో తగిన నిధులు కేటాయించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రులు పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ముందస్తుగా బడ్జెట్ కూర్పుపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, హోంమంత్రి వంగలపూడి అనిత పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు హోంశాఖకు అవసరమైన నిధుల కేటాయింపులపై సుదీర్ఘంగా చర్చించారు. పోలీస్ శాఖ మౌలిక వస్తువుల అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగం, సిబ్బంది అవసరాలు తదితర అంశాలపై అధికారులు మంత్రులకు వివరించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సెక్రటరీ వినయ్ కుమార్, రోనాల్డ్ రాస్, జాయింట్ సెక్రటరీ గౌతమ్ అల్లాడ, హోంశాఖ సెక్రటరీ విజయ్ కుమార్, అడిషనల్ డీజీ మధుసూదన్, ఐజీ రవిప్రకాష్తో పాటు పలువురు ముఖ్య అధికారులు పాల్గొన్నారు. డ్రగ్స్ దండయాత్ర, సైకిల్ యాత్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని ఏసీపీ శ్రవంతిరాయ్ తెలిపారు. గత 9 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో మారుమూల గ్రామాల్లో కూడా డ్రగ్స్ వినియోగం పట్ల ప్రజల్లో చైతన్యం కలిగిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈగల్ టీం ఆధ్వర్యంలో చేపట్టిన డ్రగ్స్ పై దండయాత్ర సైకిల్ ర్యాలీ 9వ రోజుకు చేరుకుంది. కేదారేశ్వరపేటలోని ప్రభాస్ కళాశాల వద్దకు చేరుకున్న ఈ యాత్రకు స్థానికులు, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. సైకిల్ యాత్ర చేస్తున్న పోలీసులపై పూలు చల్లుతూ, హారతులు పడుతూ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దు విన్యాసాలు చూపులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఏసీపీ శ్రవంతిరాయ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సిపి రాజశేఖరబాబు ఆదేశాలతో చేపట్టిన డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమానికి విశేష స్పందన వస్తోందన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి అనూహ్య స్పందన లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని, మత్తు పదార్థాలు వినియోగించినా, విక్రయించినా కఠిన దండన తప్పదని హెచ్చరించారు. ఇవాళ ఏఎస్ నగర్లోని డ్రగ్స్ పై దండయాత్ర ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేస్తున్నాము. ఎస్ఎన్పురం నుంచి ఏఎస్ నగర్ వచ్చింది. నేను నార్త్ డివిజన్ ఏసీపీ. ఇప్పుడు మన 5 సెలబ్రిటీ సైక్లిస్ట్ ఎవరైతే విమెన్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో, ఒక ఎస్ఐ గారు, 2 హెచ్సీలు, 2 విమెన్ పీసీస్ 9వ రోజు ఏఎస్ నగర్ పరిసర ప్రాంతాల్లోని సైకిల్ ర్యాలీ చేసి న్యూ ఆర్ఆర్పేటలోని మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. దయచేసి అందరూ రాగలరు. అనంతరం సైకిల్ యాత్రలో పాల్గొన్న మహిళా పోలీసులు మాట్లాడుతూ తాము చేపట్టిన సైకిల్ యాత్రకు ఎక్కడికి వెళ్లినా లభిస్తున్న ఆదరణ చూస్తుంటే తమ యాత్ర సఫలీకృతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 550 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ద్వారా మారుమూల గ్రామాలకు కూడా వెళ్లి డ్రగ్స్ రహిత సమాజ స్థాపన కోసం కృషి చేస్తామని అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ డ్రగ్స్ పై కలిగే అనర్థాల గురించి ప్రతి మారుమూల గ్రామం వెళ్ళి యువతకి అవగాహన కల్పించడమే మా లక్ష్యంగా మా దండయాత్ర అనేది కొనసాగుతుంది సార్. ప్రతి చోట మాకు వెళ్ళిన చోటల్లా నిత్య హారతులు పడుతున్నారు. చాలా ప్రజల నుంచి స్పందన కూడా చాలా మంచిగా ఉంది. అది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది సార్. అదే మాకు ముందుండి బూస్ట్గా మేము ఇంకా ఫైట్ అని కాదు, ఇంకా ఎంత దూరమైనా వెళ్ళి ఈ దండయాత్రను కొనసాగించాలన్న ఉత్సాహం మాలో కలుగుతుంది. మాకు సహకరిస్తున్న ప్రజలందరికీ, మాకు హారతులు పడుతున్న ప్రతి ప్రజలకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ముఖ్యంగా మా సిపి గారికి, మన అడ్మిన్ సరిత మేడంకి, మేము లోకల్కి వచ్చిన అప్పుడు మమ్మల్ని రిసీవ్ చేసుకునే లోకల్ పోలీస్ వాళ్ళకి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. దీంట్లో నేను ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. డ్రగ్స్ పై దండయాత్రలో భాగంగా మా 5గురిని ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ని దీంట్లో భాగం చేశారు. మేము ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ఏరియాలో తిరుగుతూ డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు, వారి కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఏ విధమైన నష్టాలు ఎదుర్కొంటారో వారికి తెలియజేస్తూ డ్రగ్స్కి అలవాటు కాకుండా చూడడానికి ట్రై చేస్తున్నామండి. అదేవిధంగా ఎవరైనా డ్రగ్స్కి అలవాటు పడితే ఏ విధమైన వాటి డిఅడిక్షన్ సెంటర్స్కి ఏ విధంగా పంపించాలి, వారిని ఏ విధంగా మార్చాలనేది పేరెంట్స్కి అలాగే అందరికీ అవగాహన కల్పిస్తున్నామండి. ఈ కార్యక్రమం వల్ల కొందరినైనా మార్పులు వచ్చినట్లయితే మేము చేసే ఈ యాత్రకి మంచి ఫలితం ఉంటుందని మేము ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. తిరుమల కల్తీ లడ్డుపై సిట్ ఇచ్చిన నివేదిక మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబుకు అర్థమై ఉండదని, అందుకే వారికి అనుకూలంగా వారు అన్వయించుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు గురుకుల కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎస్ఎస్వి పాలవలస విమర్శించారు. నెయ్యి అనేది లేదని, వివిధ రకాల రసాయనాలతో కూడిన శాచురేటెడ్ ఫ్యాట్తో తిరుపతి లడ్డు తయారు అయిందని నివేదికలో వచ్చిందన్నారు. 2019 నుంచి 2024 వరకు తిరుపతి లడ్డూను వినియోగించిన వారు వినియోగదారుల కోర్టుకు వెళ్లి సవాలు చేయాలని కోరారు. విజయవాడ ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లోని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు గురుకుల కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్ఎస్వి పాలవలస విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ
2019 నుంచి 2024 వరకు 1,61,00,000 కేజీల నెయ్యి ఆర్డర్ చేస్తే అందులో 61 లక్షల కేజీ నెయ్యి మాత్రమే తిరుమలకు సరఫరా అయ్యిందని చెప్పారు. దానితో 20 కోట్ల లడ్డూలు తయారయ్యాయని చెప్పారు. అందులో నెయ్యి అనేది లేదని, వివిధ రకాల రసాయనాలతో కూడిన న్యాచురేటెడ్ ఫ్యాట్తో తిరుపతి లడ్డు తయారైందని నివేదికలో వచ్చిందన్నారు. ఈ రసాయనాలతో తయారైన లడ్డూలను 2019 నుంచి 2024 వరకు వినియోగించిన ప్రతి భక్తుడికి వినియోగదారుల కోర్టుకు వెళ్లే హక్కు ఉందన్నారు. తిరుమల లడ్డూను ఇంత ఘోరంగా వ్యాపారం చేస్తే అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ ఏం చేస్తున్నారు, డైరెక్టర్లు, ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు డిప్యూటీ సీఎంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని పేర్కొన్నారు. 60 లక్షల కేజీల నెయ్యి సప్లై అయ్యిందని చెప్పారు. కాకపోతే 1.61 kgs ghee was ordered, but 60 lakhs kgs of ghee is supplied. 1,61,00,000ది మనం ఆర్డర్ చేస్తే 60 లక్షల కేజీలే మనకు వచ్చినాయి. దాంట్లో 20 కోట్ల లడ్డు తయారీ అయ్యింది. 20 కోట్ల లడ్డు దాంట్లో ప్రక్రియగా చెప్తే ఎంత హాస్యాస్పదం అంటే, దాంట్లో ఘీ అన్నది అసలు లేనే లేదు, నెయ్యి అనేది లేదు. దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్, దాంట్లో ఉన్న రసాయనాలు ఏంటంటే, ఇవి కొత్తగా మేము నేర్చుకుంటున్నాం వైసీపీ నాయకులు ఇచ్చిన ఈ రసాయనాల గురించి. మేము ఒకటే అడుగుతా ఉన్నాము, ఏదైతే పాపాలు చేశారో, ఏదైతే తప్పులు చేశారో అవన్నీ కూడా నిరూపణ అవుతాయి. దానికి పెద్ద కంగారు పడాల్సిన సిట్ రిపోర్టు ప్రభుత్వం ఏదైతే ఆదేశించిందో సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం ఇంకా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లైన్లోకి వస్తారు. ఎవ్వరూ ఏం కంగారు పడవసరం లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలాంటి తప్పులు జరగకుండా, ఇలాంటి పాపాలు జరగకుండా ఆ పాప ప్రక్షాళన కూడా చేస్తా ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రాయశ్చిత్త దీక్ష కూడా వాళ్ళు అంత దారుణంగా అవమానించి ఈరోజు ఏం కడుగుతారని చెప్పన్నారు. ఏం కడగాలి అసలు మీరు చేసిన తప్పుకి? ఏం కడగాలి? ఎవరిని కడగాలి? ఎన్ని సంవత్సరాలు మీరు ప్రతి ఒక్క హిందూ కాలు మొక్కాలి మీరు? వైసీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అనేక అక్రమాలకు పాల్పడ్డారని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఆయన కోటాకు వచ్చిన నజరానాలు అన్నీ సొమ్ము చేసుకుని అనుభవించారని అన్నారు. పదవిలో ఉన్నంతకాలం కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆయన పాత్ర కూడా ఉందని, బోలే బాబాతో కూడా సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలు చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ విజయవాడలోని ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఏసీబీ డైరెక్టర్ అతుల్ సింగ్ను కలిసి ఫిర్యాదు అందజేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. శ్రీవాణి టికెట్లు అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని అన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయమైన కమిషనర్ కార్యాలయంలోని ఎస్టేట్ సెక్షన్లో తన బినామీ అధికారి అయినా అప్పటికే అతను ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని, జైలు జీవితం గడిపిన అధికారికి ఎస్టేట్ సెక్షన్ కట్టబెట్టి దాదాపు 100,000 కోట్లకు సంబంధించిన 250కి పైగా భూములకు ఎన్ఓసీలు జారీ చేయించారని అన్నారు. దుర్గగుడిలో 3 వెండి సింహాలు దొంగతనంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అర్హత లేని వారిని ఈవోలుగా నియమించి ఏసీబీ అధికారులకు పట్టుబడిన వారికి తన అధికార బలంతో కీలకమైన బాధ్యతలు అప్పగించి చాలా అక్రమాలు వారి చేత చేయించారని పేర్కొన్నారు. దుర్గగుడి ఈవోగా సురేష్ బాబు ఉన్న సందర్భంలో దాదాపు 100 కోట్ల రూపాయలు అమ్మవారి సొమ్మును దుర్గగుడి ఖజానా నుంచి తీసి వివిధ మార్గాల్లో వెల్లంపల్లి శ్రీనివాస్కు చేరే విధంగా అక్రమాలు చేశారన్నారు. తన అధికార బలంతో అక్రమ మార్గంలో అర్హత లేని వారికి ప్రమోషన్ ఇప్పించి వారి ద్వారా ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. 2009లో ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు అతనికి ఉన్న ఆస్తులను, ఇప్పుడు ఉన్న ఆస్తులను పరిశీలిస్తే అతను చేసిన అక్రమాలు ఎన్నో అందరికీ అర్థమవుతాయన్నారు. జైలు జీవితం గడిపిన ఒక అధికారి, దేవాదాయ శాఖలో అధికారి, వారిని అడ్డు పెట్టుకొని వారికి అర్హత లేకపోయినా దరిదాపు 250 పైగా భూము ఎన్ఓసీలు జారీ చేశారు. అంటే ఆ భూమి లీజుకిచ్చి డబ్బులు గుంజాడు. అలాగే ఒక అక్రమం కాదు ఆయన చేసిన అక్రమం,
ఆయన 2009లో పోటీ చేసినప్పుడు మెగా ఫ్యామిలీ అందరం కూడా చందాలు వేసుకొని గెలిపించాం. ఈరోజు ఆయనది 100 కోట్ల ఆస్తిపరుడు. వీటన్నిటి మీద కూడా ఏసీబీ గారికి ఇచ్చి దర్యాప్తు చేయమన్నాం, దర్యాప్తు చేసి అరెస్ట్ చేయమన్నాం. వీటన్నిటి మీద విచారణ చేస్తామని మాకు హామీ ఇచ్చారు. 4 లేబర్ కోడ్ల రద్దు కోరుతూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఐక్య కార్మిక సంఘాల నేతలు కోరారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. దశాబ్దాల పోరాటం చేసి సాధించుకున్న హక్కులను హరిస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ హనుమాన్పేట దాసరి భవన్లో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఏ వెంకటేశ్వరరావు, ఏఐటీసీ నగర ప్రధాన కార్యదర్శి ఏ సాంబశివరావు మాట్లాడుతూ లేబర్ కోడ్లు అమలైతే కార్మికుల హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీసం సమ్మె చేసే హక్కు కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకానికి గాంధీజీ పేరును మార్చి జైరాంజీ పేరు పెట్టడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ పథకం ప్రకారం కార్మికుల హక్కులపై దాడి చేయటమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోందని అన్నారు. ప్రభుత్వం కనీస వేతనం 30,000కు పెంచాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, విద్యుత్ సవరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విజయవాడ రథం సెంటర్ నుండి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ జరగనుందని చెప్పారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన విత్తన చట్టాన్ని, అట్లాగే విద్యుత్ సవరణ బిల్లులను కూడా ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. అట్లాగే ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయటం కోసం, దాన్ని నిర్వీర్యం చేయటం కోసం విజి రామ్జీ అనే పేరుతో ఉపాధి హామీ పథకాన్ని, గాంధీ మహాత్ముడి పేరును కూడా తొలగించి ఉపాధి హామీ పథకాన్ని నీరుగారు చెప్పని ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ విధానాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ పథకాల అమలు కోసం, అట్లాగే లేబర్ కోడ్స్ రద్దు కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కేంద్ర కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తాం. విద్యుత్ శాఖలో కూడా ఈ సంస్కరణలు తీసుకొని రావడం ద్వారాగా ప్రజల మీద పెను భారాలు మోపే విధంగా ఆ విద్యుత్ ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం ద్వారాగా వాళ్ళు కోటాను కోట్లు ఆర్జించే విధంగా, ప్రజల మీద భారాలు వేసే విధంగా ఈ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. వీటి మీద ప్రజలందరూ కూడా ఆలోచన కలిగి మేము చేసే సార్వత్రిక సమ్మెను మీరు బలపరచడం ద్వారాగా, రోడ్ల మీద రావటం ద్వారాగా ఈ ప్రభుత్వ విధానాలని నిరసిస్తూ భవిష్యత్తులో వారు ఈ పథకాలను పక్కకి వెనక్కి తీసుకునే విధంగా మనం పోరాటం చేయాలని, దానికి మీ సహకారం కావాలని మీ ద్వారాగా ప్రజల్ని, కార్మికుల్ని అందరినీ కూడా కోరుతున్నాం. మారుతున్న కాలానికి అనుగుణంగా పురోగతి చెందుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మనిషి జీవితంలో ఒక భాగమైపోయిందని గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్స్ విజయవాడ బ్రాంచెస్ రీజనల్ ఇన్ఛార్జ్ యలమందరావు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకునేలా విద్యార్థులకు బోధనను అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేలా టెక్ ఫెస్ట్ను నిర్వహిస్తున్నామని, సమాజానికి ఉపయోగపడే అనేక ప్రాజెక్టులను విద్యార్థులు తయారు చేశారని అన్నారు. విజయవాడ వన్ టౌన్ బోడెమ్మ హోటల్ సెంటర్లోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల నమూనాలను ప్రదర్శనలో ఉంచారు. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలు ఆధారంగా సృజనాత్మకతతో దైనందిన జీవితం, సమాజానికి ఉపయోగపడే అనేక నమూనాలను విద్యార్థులు తయారు చేశారు. గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్స్ విజయవాడ బ్రాంచెస్ రీజనల్ ఇన్ఛార్జ్ యలమందారావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు తరగతి గదిలో పాఠాలు వినడం, డిజిటల్ క్లాస్ రూమ్లో చూసి పాఠాలు అర్థం చేసుకోవడం జరుగుతుందని, విని చూసి నేర్చుకోవడమే కాకుండా ప్రయోగాలు చేసి నేర్చుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుందని అన్నారు. పిల్లల్లో ఎంతో కొంత సృజనాత్మకత దాగి ఉంటుందని, దాన్ని బయటకు తీయటానికి ఇటువంటి ప్రదర్శనలు సరైన వేదికలని చెప్పారు. గత 25 సంవత్సరాలుగా విజయవంతంగా టెక్ ఫెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది గత 2 రోజుల నుంచి టెక్ ఫెస్టులు నిర్వహిస్తున్నామని, 3 రాష్ట్రాల్లోని 33 శాఖల నుంచి ఉత్తమ ప్రాజెక్టులు తీసుకుని వాటిని 7, 8 తేదీల్లో మెగా ఫెస్ట్లో ప్రదర్శిస్తామని చెప్పారు. ఈ ప్రదర్శనకు తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉందని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పురోగతి చెందుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మనిషి జీవితంలో ఒక భాగమైపోయిందని అన్నారు. ఆ పరిజ్ఞానాన్ని వినియోగించి విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయని తెలియజేశారు. 2026 సంవత్సరానికి గాను ఈ 3 రోజుల నుంచి గత 3 రోజులుగా విజయవాడ బ్రాంచెస్లో టెక్ ఫెస్ట్ నిర్వహిస్తాము. అట్లా మాకు 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 33 బ్రాంచుల్లో
బెస్ట్ ప్రాజెక్ట్స్ని తీసుకొని ఆ బెస్ట్ ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేసి వాటిని 7-8 తేదీల్లో గుంటూరు మన మెయిన్ బ్రాంచ్లో నిర్వహించేటువంటి అతిపెద్ద మెగా టెక్ ఫెస్ట్లో ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మా టీచర్స్ కృషి కానివ్వండి, అట్లానే తల్లిదండ్రుల సహకారం, అతి ముఖ్యంగా తల్లిదండ్రుల సహకారం. మేము ఇట్లా మా పిల్లలతో పలానా ప్రాజెక్ట్ చేయించండి అంటే పిల్లల యొక్క ఇంట్రెస్ట్ని గుర్తించి వాళ్ళని మేము ఏమైతే గైడ్ చేసామో కాదు అనకుండా లేదు అనకుండా వాళ్ళు చేసి మాకు సహకరించారు. కావున మీ ద్వారా మా తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అట్లానే ఇలాంటి మంచి అవకాశాన్ని పిల్లలందరూ వినియోగించుకుంటున్నారు. ప్రిన్సిపాల్ షేక్ రఫీ ఉన్నీసా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సొంతంగా నమూనాలు తయారు చేసి ప్రదర్శనలో ఉంచారని అన్నారు. పాఠాల ద్వారానే కాకుండా ప్రాజెక్టులు తయారు చేయడం ద్వారా కూడా నేర్చుకోవచ్చని విద్యార్థులకు తెలియజేయడం జరిగిందన్నారు. పేరెంట్స్ కానీ వచ్చే అతిథులకు కానీ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ ఏదైతే క్లాస్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా పిల్లలు వివరించడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే చదువు ఒక్కటే కాదు, పాఠాల ద్వారానే కాకుండా నేర్చుకోవడం ద్వారా కూడా మనం చాలా విజ్ఞానాన్ని పొందొచ్చు అనే ఉద్దేశంతో మా చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి సార్ ఈ టెక్ ఫెస్ట్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ మా డైరెక్టర్స్ అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, జోసెఫ్ రెడ్డి సార్ కానీ, మమ్మల్ని వెనక నుండి గైడ్ చేసినటువంటి మా ఆర్ఐ సార్ యలమందరావు సార్ కానీ ఈ టెక్ ఫెస్ట్ని ఇంత విజయవంతం చేయడానికి సహకరించినటువంటి మా పేరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల విద్యుత్ మీటర్ రీడింగ్ ఉద్యోగులు జీవనోపాధి కోల్పోతున్నారని ఏఐటీయూసీ అధ్యక్షులు రవీంద్రనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో స్మార్ట్ మీటర్లు పెడితే వాటిని పగలకొట్టండి అని చెప్పిన లోకేష్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలను పరిష్కరించని పక్షంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల సమయంలో కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ ఉద్యోగులు చేపట్టిన దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఆందోళనకు ఏఐటీసీ నేతలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఏఐటీసీ అధ్యక్షులు రవీంద్రనాథ్ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ మీటర్ రీడర్స్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దీక్షలు విరమించాలని కోరుతుందే తప్ప సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం లేదన్నారు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కావడంతో తమ ఉపాధి పూర్తిగా దెబ్బతింటోందని రీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. గతంలో స్మార్ట్ మీటర్లు పెడితే వాటిని పగలకొట్టండి అని చెప్పిన లోకేష్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలను పరిష్కరించని పక్షంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల సమయంలో కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. గత 3 రోజులుగా రెయ్యంబావులు ఇక్కడే కూర్చొని ఈ యొక్క ఆవేదనని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికి ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా 5 రోజులు అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందిస్తూ ఉంది, కానీ ఈ యొక్క సమస్య పరిష్కారానికి ముందుకు రావట్లేదు. మీరు విరమించండి, మేము సానుకూలంగా పరిష్కారం చేస్తాం, అదేవిధంగా త్వరలోనే మీకు అవసరమైనటువంటి సమాచారాన్ని ఇస్తాం, మీరు తక్షణమే విరమించండి అనే ఆ ఒక్క మాట వస్తుంది తప్ప మనం కోరుతున్నటువంటిది ఈ రోజు డిమాండ్ పెట్టలేదు. గత 6-7 మాసాలుగా నిరంతరం విజ్ఞాపనలు ఇవ్వడం ద్వారా, ధర్నాలు చేయడం ద్వారా, రీజనల్గా ఆందోళన చేయడం ద్వారా అనేక దఫాలుగా శాంతియుతంగా ఆందోళన చేసిన తర్వాతనే అంతిమంగా ఈ యొక్క దీక్షలకు కూర్చోవడం జరిగింది. అనంతరం విద్యుత్ మీటర్ రీడర్లు మాట్లాడుతూ గత 10 నుంచి 20 ఏళ్లుగా చాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు స్మార్ట్ మీటర్ల వల్ల తమను రోడ్డున పడేయడం అన్యాయమని అంటున్నారు. తమకు విద్యుత్ శాఖలోనే అర్హతను బట్టి షిఫ్ట్ ఆపరేటర్లు, లైన్మెన్, ఇతర విభాగాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతరం చేస్తామని హెచ్చరించారు. మాకు మాట ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు ఆ మాటను మీరు నిలబెట్టుకోలేదు. మేము అడిగేది ఒకటి, మీటర్ రీడర్స్కి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించండి అర్హత బట్టి, అంతేగాని మేమేం పర్మనెంట్ చేయమని అడగలే. మాకు నెలవారీ జీతాలు ఇమ్మంటున్నాం. దశల వారీగా మీకు కిందటి నెల 19వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు 3 డిస్కమ్ల వద్ద చేసాం. అలాగే ఈ నెల 29వ తారీఖు నుండి మొదలు పెట్టినా సరే మీరు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బిల్లింగ్ ఆగడం జరిగింది. ఈ పాటికే 50% బిల్లింగ్ జరగాల్సినా సరే రాష్ట్రం మొత్తం మీద మీరు చూసుకున్నట్టయితే 20% జరిగింది. ఆ 20% కూడా షిఫ్ట్ ఆపరేటర్లు, అక్కడక్కడ జేఎల్ఎంలు, ఏఈలు ప్రెజర్లు పెట్టి తీయిస్తున్నారే తప్ప, కానీ మీటర్ రీడర్లు అందరూ కూడా చాలా అత్యధికంగా 90% మీటర్ రీడర్లు అందరూ కూడా
ఈ స్ట్రైక్లో పాల్గొంటున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. దీనివల్ల కన్జ్యూమర్లు కూడా నష్టపోతారు. అందుకనే వెంటనే దీన్ని మీరు సమస్య పరిష్కరించాలంటే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావజాలం నచ్చి జనసేన పార్టీ ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్న రాంవరపాడు గ్రామం మాజీ పంచాయతీ కార్యదర్శి రామ్మోహన్ రావుపై కొంతమంది కూటమి నాయకులు మీడియా వేదికగా మాట్లాడటం కూటమి ధర్మానికి విరుద్ధమని విజయవాడ రూరల్ జనసేన పార్టీ అధ్యక్షులు పొదిలి దుర్గారావు అన్నారు. గ్రామంలో జనసేన పార్టీ బలోపేతం అవుతుంటే కొంతమంది కూటమి నాయకులే పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఆ సంఘటనను జనసేన పార్టీకి గాని పార్టీ నాయకులకు గాని ఆపాదించవద్దని కూటమి నాయకులకు విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావజాలం నచ్చి జనసేన పార్టీ ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్న రాంవరపాడు గ్రామం మాజీ పంచాయతీ కార్యదర్శి రామ్మోహన్ రావుపై కొంతమంది కూటమి నాయకులు మీడియా వేదికగా మాట్లాడడం కూటమి ధర్మానికి విరుద్ధమని విజయవాడ రూరల్ జనసేన పార్టీ అధ్యక్షులు పొదిలి దుర్గారావు, రామవరపాడు గ్రామం జనసేన పార్టీ అధ్యక్షులు రత్నం నాగేశ్వరరావు, గన్నవరం మార్కెట్ యార్డు డైరెక్టర్ మేకల స్వాతి అన్నారు. ఈ సందర్భంగా వారు విజయవాడలో జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే విజయవాడ రూరల్ మండలంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను దృష్టికి తీసుకువెళ్లి మీడియా సమావేశం ద్వారా స్పష్టం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా విరమణ చేసిన అనంతరం రామ్మోహన్ రావు జనసేన పార్టీలోకి జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను నేతృత్వంలో అధికారికంగా 2026 జనవరి 1వ తేదీన చేరినట్లు స్పష్టం చేశారు. విజయవాడ రూరల్ రాంవరపాడు గ్రామంలో జనసేన పార్టీ బలోపేతం అవుతుంటే కొంతమంది కూటమి నాయకులే పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఆ సంఘటనను జనసేన పార్టీకి గాని పార్టీ నాయకులకు గాని ఆపాదించవద్దని కూటమి నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండల ప్రధాన కార్యదర్శి కొనపరెడ్డి నాని, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పొలిశెట్టి పవన్, జనసేన పార్టీ నాయకులు కాట్రగడ్డ రాంబాబు, కోలా సతీష్ కుమార్, ప్రసాదంపాడు గ్రామ అధ్యక్షులు అలీన మహేష్, పట్టపు పవన్, కొండూరి శ్రీహరి, రాంవరపాడు గ్రామ వార్డు మెంబర్లు పట్టపు రాజా, కత్తుల శ్రీను, అప్పారావు, వెంకమ్మ తల్లి గుడి మెంబర్ పోతన దుర్గారావు, లాయర్ రవి, పోలాకి కృష్ణ, నిమ్మల యగేష్ తదితరులు పాల్గొన్నారు. రామపాడు గ్రామంలో గత నూతన సంవత్సరంలో పంచాయతీ సెక్రటరీగా ఉన్న గంటా రామ్మోహన్ రావు గారు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన్ని మీ మండల పార్టీ అధ్యక్షుడిగా రూరల్ మండలంలో ప్రతి ఒక్కరు కూడా భాను గారి ఆధ్వర్యంలో జాయిన్ అయినప్పుడు మేమందరం కూడా ఆయన ఆహ్వానించాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలో అనేక కార్యక్రమాలు గంటా రామ్మోహన్ రావు గారు చేస్తూ ఉన్నారు. కానీ మా జనసేన యొక్క పార్టీ అంతరంగా ప్రతి సందర్భంలో మేము కలుపుకుంటూ అనేక కార్యక్రమాలు చేశాము. కానీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అనేక సందర్భాల్లో జనసేన పార్టీని పలచనపరచాలి అనే సందర్భంలో రామవరపాడు గ్రామంలో మరి ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు, ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులు గంటా రామ్మోహన్ రావు గారు పార్టీలో రావడం భాను గారికి చాలా బాధాకరంగా ఉందని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. గంటా రామ్మోహన్ రావు గారు రిటైర్డ్ ఈవో గారు జనసేన పార్టీలో జాయిన్ అవటాన్ని మేము గ్రామం తరఫుగా అందరం స్వాగతించాం. ఆయన రావటం పార్టీకి చాలా బలం చేకూరుతుంది కూడా. ఆయన్ని కొంతమంది కూటమిలో కొంతమంది వేరే పార్టీ వాళ్ళు ఆయన చాలా రకాలుగా విమర్శిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో భాను గారు కూడా ఆయన గురించి తెలియక పార్టీలో జాయిన్ చేసుకున్నారు అనే సందర్భాలు కూడా నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. భాను గారు 6 నెలలు రామ్మోహన్ రావు గారి గురించి స్టడీ చేసి ఆయన పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. రాంవరపాడులో నిన్న ఎన్డీఏ కూటమి నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానిలో గంటా రామ్మోహన్ రావు గారిని తీసుకున్నందుకు ఉదయభాను గారు చాలా ఫీల్ అవుతున్నారని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. ఈరోజు దాని గురించే ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా పార్టీ ఆఫీస్లో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. వాడు చేసిన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.
కోరిన కోర్కెలు తీర్చి వరాలు ప్రసాదించే కల్పవల్లిగా జగన్మాత అయిన వీరవల్లి శ్రీ కనకదుర్గ అమ్మవారు అశేష భక్తులచే పూజలు అందుకుంటుందని ధర్మకర్త వంగపండు సూర్యప్రకాష్ తెలిపారు. బాపులపాడు మండలం వీరవల్లి శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం 4వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు, హోమాలు వైభవోపేతంగా జరిగాయి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి బైపాస్ రోడ్లో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం 4వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ధర్మకర్త వంగపండు సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి గణపతి పూజ, అమ్మవారికి అభిషేకాలు, పంచామృతాలు, పండ్ల రసాలు, విశేష అభిషేకాలు, సామూహిక కుంకుమార్చన, లక్ష్మీ హోమాన్ని అర్చకుడు రవిశర్మ శాస్త్రోక్తంగా నిర్వహించారు. లింగమనేని శ్రీనివాసరావు, అరుణ దంపతులు, ఎలమంచిలి శ్రీనివాసరావు, రమాదేవి దంపతులు పీటలపై కూర్చుని పూజలు చేశారు. వీరవల్లి, ఉమామహేశ్వరపురం, కోడూరుపాడు, అంపాపురం, తేలప్రోలు, రంగన్నగూడెం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు వంగపండు సూర్యప్రకాశరావు, పద్మప్రియ, వంగపండు ఈశ్వర్ కుమార్, గీతా, ఐశ్వర్యులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.